బిఎస్సి మ్యాథ్స్ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మోడల్ పేపర్ చూద్దాం. ఈ పేపరు మైనర్లో ఒక పేపర్గా ఉంటుంది, మేజర్లో ఒక పేపర్గా ఉంటుంది. టైము 3 అవర్స్, మ్యాక్సిమం మార్క్స్ 75కి. 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ 10 అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి. 5 × 5 25 అంటే 50% చాయిస్ ఉంది మనకి. ఇక్కడ అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్లో ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్స్ వస్తాయి. యూనిట్ 1 నుంచి 2 షార్ట్స్, అలానే యూనిట్ 2 నుంచి 2 షార్ట్స్, యూనిట్ 3 నుంచి 2 షార్ట్స్, యూనిట్ 4 నుంచి 2, యూనిట్ 5 నుంచి 2, అలా ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్స్ వస్తాయి. 5 రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 2 షార్ట్స్ కూడా ఒకటి ఎగ్జాక్ట్లో నుంచి, ఒకటేమో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నుంచి. థర్డ్ ఏమో అంటే సెకండ్ యూనిట్ నుంచి సాల్వబుల్ ఫర్ పీలో, అలానే క్లారాట్స్లో ఇచ్చారు. తర్వాత 5th యూనిట్లో ఉన్నాయి 2. థర్డ్ యూనిట్లో 5th క్వశ్చన్. థర్డ్ యూనిట్లో అసలు ఉన్నాయి 2 మోడల్స్, e⁴ax, sin ax లేదా cos ax మోడల్. ఆ రెండిట్లో నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అలానే 7th క్వశ్చన్ 4th యూనిట్ నుంచి, 8th క్వశ్చన్ కూడా 4th యూనిట్ నుంచి, 9th క్వశ్చన్ 5th యూనిట్, 10th క్వశ్చన్ కూడా 5th యూనిట్, 10th క్వశ్చన్ కాచి ఆయిలర్ ఈక్వేషన్ నుంచి ఇచ్చారు. అలా 10 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 5 × 5 25. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ రాయాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్. 5 × 10 = 50 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్క్స్ క్యారీ చేస్తుంది. 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. 11th క్వశ్చన్, ఇక్కడ 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. 11th క్వశ్చన్, 11thలో ఏ ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ బి. అలా అంటే 11thలో ఏ లేదా బి రాయాలి. అంటే చాయిస్ లేదు, ఇంటర్నల్గా చాయిస్. అలానే 12th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 2 నుంచి ఇస్తారు. ఇందులో కూడా ఏఆర్బి ఏదో ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్ యూనిట్ 3 నుంచి ఇస్తారు. 13thలో కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఏఆర్బి. అలానే 14th క్వశ్చన్ యూనిట్ 4 నుంచి, అలానే 15th క్వశ్చన్ యూనిట్ 5 నుంచి. అంటే 5 యూనిట్స్ నుంచి కూడా ఈక్వల్ మార్క్స్, ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. ప్రతి యూనిట్ నుంచి ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ రాసుకుంటే ఈజీగా మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు.